హై వ్యూవర్స్, ఈరోజు టీడీపీ శ్రేణులు జనసేన సైనికులు మామా ఏమన్నా కిక్కుందా అంటూ జాతిరత్నాల సినిమాలో ఆ డైలాగును పట్టుకొచ్చి దానికి పక్కన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టి ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ అన్నమాట. ఎంతగా అంటే ఇదిగో ఏ రెడ్ బుక్ని అయితే చూసి పప్పు బుక్ అన్నారు, ఏ లోకేష్ని అయితే చూసి పప్పు అంటే ఎగతాళి చేశారు. ఈరోజు వణిగిపోతున్నారు, ఓసర లెక్క పెడతా ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటే ఈరోజు లోకేష్ చూపిస్తున్నాడు. తప్పు చేసింది ఎవడైనా సరే ఉపేక్షించేది లేదు. రెడ్ బుక్లో వాడి పేరు ఉంది అంటే వాడిని కటకటలోకి పంపాల్సిందే. అది కూడా ఎలాగా, అన్ని క్రాస్ చెక్ చేసి మేబీ పొరపాటున రెడ్ బుక్లో పేరు ఎక్కిందేమో క్రాస్ చెక్ చేద్దాం, లే తప్పు చేయకపోతే వాళ్ళ జోలికి పోవద్దు అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతుంది. నిన్నటి నుంచి అండి ఈ వల్లభనేని వంశీకి సంబంధించి ఎప్పుడైతే అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, సోషల్ మీడియా అంతా కూడా చెడుగుడి ఆడేస్తున్నారు టీడీపీ వాళ్ళు. అయితే అన్న గంట అరగంట పర్సెంట్ 1% అంటూ ఆ నోటిపారుదల శాఖ మంత్రి ఆనాడు అనిల్ నెల్లూరు ఓ నానా హడావుడి చేశాడు. అది పెట్టి వెయిట్ వెయిట్ అంటూ తొందర ఎందుకు అని అతను అన్నటువంటి క్లిప్పింగ్స్ పెట్టి ఆ పక్కనే వల్లభనేని వంశీ గతంలో లోకేష్ ఎంత ఘోరాతిఘోరంగా మాట్లాడాడు, చంద్రబాబుని ఎంత ఘోరాతిఘోరంగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ముందు వీళ్ళంతా బలాదూర్, అసలు వాళ్ళకి అధికారంలోకి రాలేరు, వచ్చిన ఏం పీకలేరంటూ ఆయన చేసిన హడావుడి ఏదైతుందో అవన్నీ ముందు పెట్టేసి ఒక్కడిని కూడా వదిలేదు. తప్పు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడు, ఎవరైతే ఆ రోజు అడ్డదిడ్డగా నోరు పారేసుకొని టీడీపీ ఆడవారి గురించి, జనసేన ఆడవారి గురించి, టీడీపీ జనసేన నాయకులు వారి భార్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మొత్తుకున్నా కానీ వాళ్ళ భార్యల గురించి, ఇంట్లో పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందరి లెక్కలు బయటికి తీస్తున్నారు. ఎంత అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, కొంచెం టైం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా అందరి లెక్కలు సరిచేస్తాడు. పూరి జగన్నాథ్ కూడా చెప్తాడు, చాలా సినిమాలు చెప్పాడు, అందరి దూరం తీర్చేస్తాడు దేవుడు. దేవుడు కూడా అన్నాడు విధి రాతలాగా అంటాడు, ఎవరిని కూడా వదిలిపెట్టాడు, అందరి సరదా తీర్చేస్తాడు అన్నట్టు. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చి 1 year కూడా కాల. ఈలోపు ఏమైంది, అసలు పల్నాడు అంటే ఇక నా అడ్డా అంటూ అదొక సామ్రాజ్యం అంటూ విర్రవీగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు కానీ వారి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అతని పేరు మర్చిపోయినాయి బాబు, పెద్ద దొంగలాంటిది పట్టుకొచ్చి బుద్ధ వెంకన్నని తర్వాత టీడీపీ కొంతమంది వాళ్ళ వెంకన్న చంపేయాడు, కారు అద్దాల పగలు కొట్టి. అతను పట్టుకొచ్చారు. ఏంద్రా అంటే రెగ్యులర్గా యాక్చువల్గా హైదరాబాద్ ఎక్కడ ఉంటున్నాడు, మల్కాజిగిరి ఏరియా అని ఎక్కడ, రెగ్యులర్గా ఒకే చికెన్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్ పే చేస్తున్నాడు. దాని త్రూ వచ్చేసి మొబైల్ ఆపరేటింగ్ ఎక్కడవుతుంది ఏంటి ట్రాన్సాక్షన్ చెప్పి తెలుసుకున్నారు, తీసుకొచ్చి లోపల వేశారు. ఇలా ఎంత కామెడీ అంటే అసలు ఎలా దొరుకుతున్నారా వీళ్ళు అంటే అది చూసి నవ్వుకున్నారు టీడీపీ వాళ్ళు. అయితే ఊరే చంద్రబాబు నాయుడు అంటే టెక్నాలజీ అంటే చంద్రబాబు, అటువంటిది మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఫోన్లు రిమైనింగ్ నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయి సోషల్ మీడియా అకౌంట్స్, వాటి మీద నిఘా ఉండదని ఎలా అనుకుంటున్నారు? చీమ చిట్టుకుమన్నా సరే ఈరోజు వ్యవస్థకు తెలిసింది, సెక్యూరిటీ వ్యవస్థకి మీరు ఎలాగా ఆ మమ్మల్ని చూడలే ఎవడు బట్టి చూడలేదు ఎందుకు అనుకుంటున్నారు? ఇంత ఈజీగా దొరికేసారంటారు బాబు, ఆయన చికెన్ కోసమే దొరికేసారంటారు బాబు అని, ఊరే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి దొరికేశాడు అని చెప్పేసి ఒకళ్ళని ఇలా చెప్పుకుంటే పోతే ఈరోజు వీకెండ్ కదా అని చెప్పేసి ఇస్తున్నాను. మేబీ ఈ వీడియో మన వాళ్ళు మరి ఎప్పుడు పెడతారు ఐడియా లేదు నాకు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు చట్టం తన పని తాను చేసిపోతున్నట్టే వాళ్ళు వ్యవహరిస్తున్న విధానం చూసి ఈ వైసీపీలు ఎంత ఘోరంగా అలల్లాడిపోతున్నారంటే భయపడిపోతున్నారంటే, పద్ధతిగా ఉన్నారు కాబట్టి ఈ మాత్రం జరుగుతుంది. ఏ మాత్రం పద్ధతి దాటారు అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు అంటే ఇక వైసీపీ కనుమరుగు కాక తప్పదు. వైసీపీ మాది అనే వాళ్ళు ఎవరు కనపడరు. సో వీడియో క్లోజ్ చేస్తాం. ఈరోజు ఏమన్నా కిక్కుందా అంటూ గతంలో వైసీపీలో మాట్లాడినటువంటి మాటలని, ఆ ఫోటోలని, ఆ వీడియోని పెట్టేసుకొని దానికి మీమ్స్ కొన్ని యాడ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు టీడీపీలో జనసేన వాళ్ళు. అయినా సరే ఇంకా బ్యాలెన్స్ చాలామంది ఉన్నారు, వారి లెక్కలు కూడా సరిచేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఐఎమ్ షూర్ అందరి లెక్కలు సరిచేస్తారు, ఎవరంటూ వదిలిపెట్టరు తప్పు చేసిన వారిని. తప్పు చేయలేదు అపోజిషన్లో ఉన్నట్టే వాళ్ళు ఏమనరు, గౌరవం ఇస్తూనే ఉంటారు. అవునా కాదన్నప్పుడు మీరు క్రాస్ చెక్ చేయండి.